నా జడ్జ్మెంట్ రాంగ్ అయింది. ఎందుకంటే 'పుష్ప 2'లోని టీజర్ చూస్తాం కదా! అందులో చాలా మటుకు సీన్స్ అవి ఉన్నాయి కదా! సో, మళ్ళీ కొత్తగా ఏం చేస్తారని చెప్పి నాకు అర్థమైంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక పెద్ద అప్డేట్ అనమాట. అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి అయితే ఇది ఒక సెలబ్రేషన్ మూమెంట్ లాంటి అప్డేట్ అనుకోవచ్చు. 'పుష్ప 2'కి సీక్వెల్‌గా వస్తున్న 'పుష్ప 3' ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుందంటే 2025లోనే రిలీజ్ అవ్వబోతుంది. ఇది ఎందుకు ఎలా చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ 'పుష్ప 3'కి సంబంధించిన షూట్ అయితే సగానికి 50% అయితే అయిపోయింది. ఎందుకంటే 'పుష్ప 2' మూవీ వచ్చేసరికి దాని యొక్క డ్యూరేషన్ వచ్చేసరికి 4.5 hours అనేది వచ్చిందనమాట. సో అంత అంత పెద్ద మూవీ అవ్వదు కాబట్టి వాళ్ళు ట్రిమ్ చేసి 3 hours 20 minutesకి రిలీజ్ చేశారు. సో మిగతాది ఇంకో పార్ట్ ఉంటుంది కదా! ఆ పార్ట్ అంతా 'పుష్ప 3'లోని వీళ్ళు మిక్స్ చేసి కొన్ని షూట్లు మళ్ళీ ఒక రీషూట్ చేసి కొన్ని షూట్స్ చేసి మళ్ళీ మొత్తం అంతా ఇంకో 3 hours వచ్చే మూవీలా చేస్తారనమాట. సో 'పుష్ప 3' షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అంటే 'పుష్ప 3'కి సంబంధించిన అప్డేట్ నెక్స్ట్ ఇయర్ వస్తుందానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మీరు 'పుష్ప 2' టీజర్ చూసారు. అందులోని పులి వస్తది, అల్లు అర్జున్ వస్తది, వీళ్ళందరూ ఉంటారు కదా! సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఆల్రెడీ షూట్ అయిపోయింది. ఓకే. షూట్ అయిపోయింది. నాకు తెలిసి షూట్ కూడా అయిపోయింది. కొన్ని కొన్ని సీన్‌లు రీక్రియేషన్‌కి కొన్ని సీన్‌లు తప్ప ఇంకా వేరే కొత్తగా షూట్ అయితే చేయాల్సిన పని లేదని నాకు అనిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే 'పుష్ప 3' యొక్క బడ్జెట్టే 1500 కోట్లంట. సో 1500 కోట్లంటే సో ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ అక్కడక్కడ కొన్ని సీన్‌లు తీయాలి. అండ్ మళ్ళీ సాంగ్స్ ఇవన్నీ కామన్ అనుకో. సో ఖచ్చితంగా 'పుష్ప 3' మాత్రం 2025లో మాత్రం రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 'పుష్ప 3'కి సంబంధించిన టీజర్ మనం 'పుష్ప 2'లోనే చూస్తాం. సో ఆల్రెడీ చాలా మటుకు షూట్ అయిపోయింది. అండ్ ఈ 'పుష్ప 3' ఎలా ఉండబోతుందంటే అల్లు అర్జున్‌కి అగెయిన్స్ట్‌గా జగపతి బాబు, జాల్ రెడ్డి, తర్వాత మంగళం సీను, సో వీళ్ళందరూ ఉన్నారు కదా! వీళ్ళందరూ ఆయన మీద అందరూ ఏకమయ్యి ఆయన మీద ఒకటవుతారు. అదే 'పుష్ప 3' మూవీ అనమాట. సో 'పుష్ప 3' మూవీ ఎలా ఉండబోతుందంటే మాత్రం చాలా హై వోల్టేజ్‌లో ఉంటది. హై వోల్టేజ్ అంటే హై వోల్టేజ్‌లో ఉంటది. సో ఖచ్చితంగా ఈ సినిమా 'పుష్ప 3' అయితే మాత్రం కన్ఫర్మ్‌గా రిలీజ్ అయితే అయిపోతది. నెక్స్ట్ ఇయర్‌కి మీరైతే కంగారు పడాల్సిన పనే లేదు. సో నేను కూడా ఏంటంటే 'పుష్ప 3' రావడానికి 3-4 years పడుతది అనుకున్నాను గానీ నా జడ్జ్మెంట్ రాంగ్ అయింది. ఎందుకంటే 'పుష్ప 2'లోని టీజర్ చూస్తాం కదా! అందులో చాలా మటుకు సీన్స్ అవి ఉన్నాయి కదా! సో మళ్ళీ కొత్తగా ఏం చేస్తారని చెప్పి నాకు అర్థమైంది. సో ఆల్రెడీ 1 hour నిడివి అయితే ఉంది. ఇంకో గంట కోసం షూటింగ్ చేయాలి. ఓన్లీ ఇంకొక 1 hour మూవీ కోసం ఇంకొక 1 hour 2 hours ఇంకొక 1 hour 1.5 hours సంబంధించిన షూట్ చేసి అప్పుడు 'పుష్ప 3' వదులుతారని చెప్పి నాకు అనిపిస్తుంది. సో నాకు తెలిసి ఇదే జరుగుతది. ఓకే. సో మీరు కూడా అప్డేట్ కోసం కొంచెం స్టే ట్యూన్‌లో ఉండండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.